మూసాపేట్ మండలం వేముల గ్రామంలో ఇటీవల జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో దళిత అమ్మాయి ప్రవళికను కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శించి 15,000 రూపాయలు ఆర్థిక సహాయంగా అందించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన హైకోర్టు అడ్వకేట్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మందడి సరోజ్ రెడ్డి పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పరిశీలించి బాధితులకు తగు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని తెలిపారు. నిన్న సెక్షన్స్ అనేది మీరు పెట్టట్లేదు, మీరు రాష్ట్రం మీరు పెట్టాలని రిక్వెస్ట్ చేసింది అనుకుంటూ మేము ఎడ్యుకేషన్గా చదువుకొని మేమేం లాభం ఇంతకు అని చెప్పేసి భీమ్ అనేటైనా క్వశ్చన్ చేసాం. ఇట్లా రివ్యూ అయ్యి ఓటర్ ఇంతకు నిన్నాడు అని చెప్పేసి మీరు ఎట్లా బయటికి వెళ్ళి ఒకటి ఇప్పుడు వేరే మా వ్యక్తిలో దీంట్లో మనకి ఒకటి కూడా ఉంటుంది. అది ఒకవేళ వీటి ఫెయిల్ అయిన అనుకో ఇన్వెస్టిగేషన్ వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, అది కూడా ఉంటుంది. క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వచ్చు. 17 నైట్ జరిగింది కదా, నైట్ ఒక ప్లాన్ చేసింది దాన్ని. ఆ ప్లాన్ ఎట్లయితే చేసిండ్రో ఆ పాప మధ్యలో ఉంది పాప ఎట్లయితే చెప్పిందో ఎస్పీ సేమ్ అదే డైలాగ్ చెప్తుంది, వేరే డైలాగ్ చేంజ్ చేస్తలేదు. మరి ఈరోజు ఈ వేముల గ్రామంలో జరిగిన సంఘటన ఎంతో దురదృష్టకరం. మరి ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఈరోజు ఊర్లల్లో ఆడపిల్లలకు రక్షణ కరువైందంటే ఇది మరి ఈ ప్రభుత్వాల వైఫల్యమే కారణం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మరి చట్టాలు ఏ విధంగా సవరించాలంటే మరి ఈ చర్యలకు పాల్పడే వాళ్ళకు కూడా నిద్ర పట్టొద్దు. మరి ఎవరైనా ఆలోచన రావాలంటే కూడా వాళ్ళకు చావు గుర్తు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. మరి వెంటనే ఈ సంఘటన పట్ల ప్రభుత్వం కూడా దిగొచ్చి ఎవరైతే దోషులు ఉంటారో వాళ్లకు శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ఊరు ఒక్కటై మరి ధర్నాలు చేసే టైం వస్తుంది. కాబట్టి వెంటనే దీనిపైన కూడా అందరు స్పందించి మరి చర్యలు చేపట్టాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటున్నాం.